రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందొద్దని, ఇంకా ధర్నాలు చేసే సమయం రాలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతుల ఇంటి వద్దకు వచ్చి యాప్లో రిపోర్ట్ చేస్తారని తుమ్మల స్పష్టం చేశారు. వామపక్ష పార్టీల రైతుల సంఘాలు మంగళవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించిన సమయంలో కలెక్టరేట్ లోపల ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులు ఆందోళన వద్దకు వచ్చి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ 10 ఏళ్ల రుణమాఫీ సక్రమంగా అమలు కాలేదని, రుణమాఫీలో జరిగిన తప్పులను కాగ్ నివేదిక తప్పుడు పడుతూ నివేదిక ఇచ్చిన పరిస్థితుల్లో గత తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. మంగళవారం నుంచి వ్యవసాయ శాఖ అధికారులు రైతులు ఇంటి వద్దకు వచ్చి యాప్లో రిపోర్ట్ చేస్తారని, 2 లక్షల రూపాయల పైన అప్పున్న రైతులకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ఈలోపు 2 లక్షల రూపాయల లోపు అప్పు ఉన్న రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతు నాయకులందరికీ, రైతు సోదరులందరికీ ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు మీ యొక్క ధర్నా కార్యక్రమాలు ఇంకా ధర్నా చేయాల్సిన సందర్భం రాలేదు, సమయం రాలేదు, ఆదిలోనే అరుస్తున్నారు. విషయం ఏంటంటే, మేము రుణమాఫీ చేయాలని అనుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే వరంగల్ డిక్లరేషన్ లో చెప్పారో ఆ రోజు నుంచే ఎవరైతే పంట రుణాలు తీసుకున్నటువంటి క్రాప్ లోన్కి సంబంధించినటువంటి రైతులకి మాఫీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ అందరం ఆలోచించి గతంలో రుణమాఫీ సక్రమంగా జరగలేదు, కొంతమంది చేసినట్టు వేశారు, కుటుంబ నిర్ధారణ జరగలేదు, ఆపిపెట్టారు. 14,000 కోట్లు మళ్ళీ 1,400 కోట్లు వెనక్కి వచ్చినాయి. కాబట్టి అవన్నీ వదిలేయండి. గత 5 సంవత్సరాలు ఎప్పుడైతే 12/12/18వ తారీఖు నుంచి 9/12/23 5 సంవత్సరాల కాలంలో మా రైతులు, తెలంగాణ రైతులు తెలంగాణ బ్యాంకుల్లో తీసుకున్నటువంటి పంట రుణాల యొక్క జాబితా ఇవ్వమని చెప్పి మేము బ్యాంకులను అడిగాం. ఎప్పుడు 6 నెలల తర్వాత, గవర్నమెంట్ వచ్చిన 6 నెలల తర్వాత బ్యాంకులను అడిగాం. వాళ్ళు గతంలో 40 లక్షల ఖాతాలు ఇచ్చారు అంతకుముందు ప్రభుత్వానికి. మేము అడిగిన తర్వాత 42 లక్షల ఖాతాలు మా దగ్గరకు వచ్చినాయి. 42 లక్షల ఖాతాలకి 2 లక్షల చొప్పున మేము మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే 30,000 పైన 31,000 కోట్లు కావాలని నిర్ధారణకు వచ్చాం. వచ్చిన తర్వాత 2 లక్షల వరకు ఉన్నటువంటి మనం చేద్దాము, తర్వాత వెసులుబాటుని బట్టి మళ్ళీ 15-20 రోజుల్లో నిర్ణయం తీసుకొని 2 లక్షల పైన ఉన్నటువంటి